ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 46వ వచనంలో చూసుకుంటే, ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించానని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనిషి ఈరోజు ఎంతో సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు కూడా. వాళ్ళు తినడం మానేసరే సరే కూడేసి సంపాదించాలని ఆశతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎంత సంపాదించినా సరే వాళ్ళ చేతిలో రూపాయి కూడా మిగలదు. ఎందుకంటే వాళ్ళ కష్టాజితము చిల్లు చుంచులు వేసినట్టుగా అయిపోతుంది. కానీ దేవుడి మీద ఆధారపడి, దేవుడిని నమ్ముకొని, దేవుడిని వెంబడిస్తూ, దేవుని యొక్క కృప ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగితే, దేవునికి ముందుకు ప్రాధాన్యత ఇస్తే గనక నీ కష్టాజితము నిశ్చయముగా నువ్వు అనుభవిస్తావు అనే వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క